వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు బయటికి వచ్చిన హర్షసాయి. అకస్మాత్తుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైన హర్షసాయి. ఆకతాయిలు అర్ధరాత్రుల వరకు తప్పతాగిచ్చిందులు. పోలీసులు ముజ్రా పార్టీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు. డ్రగ్స్ వాడడం వలన జీవితాలు చిన్నాభిన్నం. డీసీపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిక్షణం తనిఖీలు. తిరుపతి జిల్లా వాకాడ మండలం బాలిరెడ్డిపల్లి గ్రామంలో పాము కాటుకు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తండ్రి మస్తానయ్య, తల్లి స్వప్న ప్రమిళ, కుమారుడు పంటరంగం చరణ్ రాత్రింట్లో పడుకున్న సమయంలో నాగుపాము చరణ్ను కాటేసిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చరణ్ మృతి చెందాడు. విద్యార్థి జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐనోలు గ్రామ పరిధిలో టీఆర్ఆర్ వైద్య కళాశాల 2020 సంవత్సరం విద్యార్థులు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని టీఆర్ఆర్ వైద్య కళాశాల ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల యజమాని ఇచ్చిన వివిధ చెక్కులు బౌన్స్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవేశాల సమయంలో తీసుకున్న విద్యార్థుల ధృవపత్రాలను చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు టీఆర్ఆర్ కళాశాల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ఈ కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. తాము చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలని, న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని తల్లిదండ్రులు కళాశాల చైర్మన్ రామ్మోహన్ రెడ్డిని వారు డిమాండ్ చేశారు. బీసీ వచ్చి మొత్తం 75 మంది. $11,55,000 ఉన్నారు ఎమ్మెల్యేగా. అయితే మా పిల్లలందరూ టిఆర్ఆర్ కాలేజ్ లో 2020 బ్యాచ్ లో 2021 బ్యాచ్ లో పిల్లలు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. సో KNRH ఏం చేసిందంటే ఈ కాలేజ్ ని మరి పరిగిలోకి తీసుకోకుండా దాన్ని రీఅలొకేట్ చేసింది వేరే కాలేజెస్ కి ఇన్ ద ఇయర్ 2021. పిల్లలందరినీ KNRH చెక్కులు ఇచ్చారు, మనీ ఇవ్వలేదు. నియర్లీ 30 months దాటిపోయింది. వస్తున్నాం, వెళ్తున్నాము, వచ్చినప్పుడల్లా పోస్ట్ పోన్మెంట్స్ చేస్తున్నారు, డేట్స్ పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు వస్తే కూడా మరలా పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నారు. కనుక మరి సార్ పైసలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మరి 3 years గడిచిపోయింది. పిల్లల మరి కాలేజ్ కూడా ఇంకా 2 years అయితే వాళ్ళ కాలేజ్ కూడా అవుతుంది. పిల్లలు మరి ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మరి సార్ బాధపడుతున్నారు పిల్లల్ని, తల్లిదండ్రుల్ని. సో ప్లీజ్ ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎండింగ్ టైంలో ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఈ కాలేజ్కి అలాట్మెంట్ ఉండే. అలాట్మెంట్ అయిన తర్వాత 3 నెలల తర్వాత ఈ కాలేజీను మహావీరు, MNR 3 కాలేజీలను ఎన్ఎంసి రద్దు చేసింది. ఆ తర్వాత మేము మళ్ళీ మా పిల్లల చదువులు అదవుతుందంటే
యూఆర్సీ. వాళ్ళు ఏం చేశారు, ప్రతి కాలేజీకి మన తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు ప్రతి కాలేజీకి 10 మందిని అలాట్ చేశారు. ఆ అలాట్తో పాటు సర్టిఫికేట్లు మరి డబ్బులు రిఫండ్ చేయమని ఈ కాలేజీలకు చెప్పారు. ఈ కాలేజీలు దానికి ఏం చేశారు, అక్కడ మహావీర్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేసారు. ఈ టి రామ్మోహన్ రెడ్డి అంటే ఆయన ఒక్క ఆయన్నే 75 లక్షలు మాట్లాడుకొని 40 లక్షలు కట్టిరు, 70 లక్షలు కట్టిరు, ₹1,00,00,000 కట్టిరు. అందులో ఏం చేసిండు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి మాత్రమే ఇచ్చిండు, ఒకరిద్దరికి. మిగతాలకు ఒక 80% ఇచ్చిండు. చాలా మందికి మాత్రం ఇంకా 50, 60, 70% దాకా ఇవ్వాలి. అక్కడ కాలేజీ వాళ్ళు ఏమో మమ్మల్ని ఏమో ఇయర్ 23,10,000 కట్టిన దాకా మా పిల్లల్ని అక్కడ బయట నిలబెట్టి డబ్బులు కట్టకుండా ఇబ్బందుల పాలు చేస్తారు. ఈ విషయమై ఈ రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తే గతం ఒక కొత్త గవర్నమెంట్ ఉచితంగా ఇస్తా అని చెప్పిండు. ఎవరు, రామ్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఏమైంది, 27 తారీఖు మేము వస్తే ఇప్పుడు కాదు, మళ్ళీ 30 తారీఖు అని మన ఇక్కడ మేము కాలేజీకి 25 తారీఖు వస్తే మా పోలీసు వాళ్ళని పిలిపించిండి ఇక్కడికి, మన కాలేజీని డిస్టర్బ్ చేస్తుండే. పోలీసు వాళ్ళు వచ్చి 30 తారీఖు ఇస్తాడంట కదా, అప్పటిదాకా జర రాగుండే అంటే, సరే సార్ మీ మాట మీద వెళ్ళిపోతున్నామని ఇవాళ వస్తే మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చారని చెప్పి మా మీద దబాయిస్తుండే. ఏది సత్యం రెడ్డి అంటే ఆయన. మేము డబ్బులు ఇచ్చిన దాకా ఈయన్నే ఉంటాం, మాకు డబ్బులు తీసుకొని పోతాం, లేకపోతే ఇక్కడ పెట్రోల్ పోసుకొని అయినా మేము అంటు పెట్టుకుంటాం. రామ్మోహన్ రెడ్డి పైసలని ఇవ్వాలి, మేము డబ్బులు అనేది తీసుకొని పోవాలి. కాకుంటే రేపు రాహుల్ గాంధీ గాంధీ భవన్ పోయి అక్కడ కూడా మేము మా నిరసన కార్యక్రమాన్ని తెలుపనీకి రెడీగా ఉన్నాం. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్ళు కాపీరైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్ష సాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారని, పోలీసుల విచారణలో నిజ నిజాలు బయటకు వచ్చేసాయని తన కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. హర్ష సాయి త్వరలో సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారు. చెప్పండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒకవైపు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పేసి అంటున్నారు, రేప్ కేసు కూడా పెట్టారు, ఫైనల్ గా బెయిల్ అయితే వచ్చింది. మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మరి ఇదంతా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఏం చెప్తారు? చూడండి, ఎవరైనా సెక్షన్ చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్లో మీకు అనిపించలేదు. 2 కోట్లు నేను ఇవ్వాలనేసి అడిగారు. మన జనాలకైతే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇస్తాం. బ్లాక్ మెయిల్ అది చేస్తే మనం భయపడేది లేదు. మనం ఫైట్ చేస్తాం. అండ్ కోర్టు దాన్ని చూస్తే వెరీ సింపుల్. ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అంటే నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు సరే మీరు అన్నట్టుగానే నిజ నిజాలే బయటకు వచ్చారనుకుంటున్నారా? అఫ్కోర్స్ మరి ఆ బేస్ లోనే కదా మనకి కోర్టులో బెయిల్ రావడం కూడా జరిగింది. అంటే మీ మీద ఎందుకు ఇవన్నీ ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమంటారు? మనీ మేక్స్ మనీ థింగ్స్. మీకు డబ్బులు రావాలంటే మరి ఎలా? ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె చెప్తూ ఉంది, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. ఏం చెప్తారు? 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసారు. వాళ్ళు ఎవరో కూడా నాకు మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏం జరిగింది? ఆల్రెడీ చెప్పాం, మాట్లాడుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఏం జరిగింది భయ్యా? ఒక్క నిమిషం సార్. హర్ష సాయి కేసుకి సంబంధించి పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చినాము. సో ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో, ఫాల్స్ అలిగేషన్స్ తోని ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో ఆల్రెడీ హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. దానికి సంబంధించి కంప్లీట్ గా మా సైడ్ ఉన్న వివరణ అంతా పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా దగ్గర ఉన్న అన్డినయబుల్ ఎవిడెన్సెస్, పక్కా ఆధారాలని పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం వచ్చినాము. తొందరలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఛార్జ్ షీట్. అప్పుడు మీ అందరికీ సాక్ష్యాలు ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల నేను సాక్ష్యాలని కానీ మిగతావి కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ డెఫినెట్ గా సొసైటీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఈ కేసు. తప్పుడు ఆధారాలతోని తప్పుడు అలిగేషన్స్ వేస్తూ పోలీసు వారిని, కోర్టుని, ఇద్దరిని తప్పుడుదో పట్టిస్తూ ఎవరైతే కేసులు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠం అవబోతుంది. డెఫినెట్ గా ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చిన రోజు, కోర్టుకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. అక్కడ నుంచి తీసుకున్న తర్వాత జనాలకు తెలిసిన రోజు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఇది.
ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా అవాక్ అయ్యేంతగా, షాక్ అయ్యేంతగా ఎన్ని నిజాలని దాచిపెట్టి కేసు రిజిస్టర్ చేయబడిందో అవన్నీ బయటకు వస్తాయి తొందరలో. 100% కేసు వీగిపోతుంది. ఇది కంప్లీట్ ఫాల్స్ ఎలిగేషన్స్ తో చేయబడిన కేసు. థ్యాంక్ యూ. హైదరాబాద్ బాలాపూర్ పరిధిలోని అలీనగర్ ప్రాంతంలో స్థానికంగా ఉండే కొందరు నిత్యం ట్రాన్స్జెండర్ను పిలిచి ముజ్రా పార్టీ అంటూ వెరీ వేషాలు వేస్తున్నారు. నగరంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ముజ్రా పార్టీల పేరిట గలీజ్ పనులకు పాల్పడుతూ చుట్టుపక్కల వారిని నిద్రపోకుండా చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ పార్టీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ముజ్రా పార్టీలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆపివేయించాలని వారు కోరారు. పాత బస్తీ సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని బండ్లగూడ సహారా గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్పై అవగాహన సదస్సు విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డీసీపీ పటేల్ కాంతిలాల్ సుభాష్ హాజరై వివిధ కళాశాలకు సంబంధించిన విద్యార్థులతో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రగ్స్ ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు 100 నెంబర్కు డయల్ చేసి తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ స్వామి, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ గురునాథ్, కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. थोड़ा पीछे हटो, मिनल दे थोड़ा फोटो आ जाए। अच्छा लियो पीछे भाई, जरा पीछे एकदम घुसो सर सर जी आओ भैया बता पीछे लो ना, कितने ले रहे सेल्फियां? कहते हैं कि ना केवल हमारे समुदाय, परिवार, दोस्त, बल्कि वो सब मिलकर अपने भारत को नशा मुक्त बनाने का संकल्प संभव प्रयास करूंगा। थैंक यू। ये प्रोग्राम रखने का यही इम्पोर्टेंट है कि थोड़ा ड्रग्स अभी थोड़ा सा आउट ऑफ कंट्रोल जा रहे थे, थोड़ा सा अवेयरनेस क्रिएट किया जाए, क्योंकि ड्रग्स को पता नहीं आजकल के जो यंग जनरेशन है। प्रिंसिपल साहब, जवाबी साहब, अस्सलाम वालेकुम। श्रीनिवास
हाँ कॉलेजेस के बच्चे के बारे में कुछ मालूमात नहीं है, जिसकी तरफ से वो लोग गलत रास्ते पे निकल जाते हैं। शुरू में ड्रग्स लेते हैं, उसी के साथ घर में बैलेंस शुरू हो जाता है, घर में लड़ाई झगड़ा शुरू होता है। वो घर में लड़ाई झगड़ा शुरू होता है, फिर उसके बाद सोसाइटी में जाना शुरू होता है, क्योंकि वो ड्रग एडिक्ट हो गए। ड्रग एडिक्ट होने के बाद जब कुछ चीज़ वो नहीं मिलती है तो घर में बैलेंस होता है, लड़ाई झगड़ा, मारपीट, फिर सोसाइटी में मारपीट, लड़ाई झगड़ा होता है। जब उनको रिट्रीटमेंट करने के आते काफ़ी वक्त चला जाता है, तो उससे అందరికీ నమస్కారం, सबको नमस्कार और आदाब। आज यहाँ पर अंडर गाइडेंस ऑफ सीपी सर, सीपी हैदराबाद सिटी सर, हमने यहाँ पर एक ड्रग्स अवेयरनेस, एंटी ड्रग्स अवेयरनेस कैंपेन चलाया और एक प्रोग्राम कंडक्ट किया विद द कोलैबोरेशन विद नार्कोटिक्स एंटी नार्कोटिक्स कंट्रोल ब्यूरो। यहाँ पर हमने यहाँ पर स्कूल्स के स्टूडेंट्स ने भी पार्टिसिपेट किया। कैसा चला, पूरे फैमिली बर्बाद कैसे हो रही, भाई वैसे झगड़े कर रहे ड्रग्स की वजह से, पूरे माँ बाप को कैसे मार रहे, ऐसे इसके रिलेटेड भी ड्रग्स के साइड इफेक्ट्स बताए। उसके अलावा इकोनॉमिकली भी कैसे वीक हो जाते ड्रग्स लेने के बाद, सब लोग कैसे क्राइम्स में भी चले जाते जो ड्रग्स एडिक्ट्स हो जाते, उसके बारे में बताया। उसके बाद हमने लीगल अवेयरनेस भी किया, जो कि NDPS एक्ट है गवर्नमेंट का 1985 में जो एक्ट आया हुआ था, उसके अंडर एक हमने यहाँ पर ये भी बताया कि प्रोड्यूसिंग, कंज्यूमिंग, ट्रांसपोर्ट जो कंज्यूम अगर करेगा तो उसके ऊपर भी केस सेंटर में डाल के काउंसलिंग कराएंगे। और उसके अलावा हमने पब्लिक से ये भी गुजारिश की है कि अगर कोई आपके मोहल्ले में, एरिया में कोई ड्रग्स बेच रहा है, कोई बच्चों को खराब कर रहा है, तो भी पुलिस को आप इंफॉर्मेशन दे सकते। 100% हम उसके ऊपर एक्शन लेंगे, केसेस भी लगाएंगे। अगर उनके पास कुछ बैंड सब्सटेंस मिले तो वो भी हम उनके ऊपर एक्शन लेंगे। तो सबका आने के लिए यहाँ पर हमने धन्यवाद भी किया। थैंक यू सो मच। వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని ముంజలకుంట తండాలో PACS వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే KR నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వారు తెలిపారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెడ్ షర్ట్ సార్ కొంచెం రెడ్ షర్ట్ కొంచెం చేతులు చేతులు 28.3 వచ్చింది. మార్చి 17కు రావాలి. 17కు వస్తేనే బోనస్ వస్తుంది. బోనస్ వస్తుంది నీకు. డబ్బులు పడతాయి, బోనస్ కూడా ఏమంటాయి, బోనస్ కూడా ఎంబడే ఎందుకంటే లిఫ్టింగ్ చేస్తే మరి వర్షం పడకుండా లిఫ్ట్ అయితే గోదాంలో ఎక్కడైనా పెట్టాడు. అది మన బాధ్యత. ఎండబెట్టి మంచిగా తుర్పాలు పట్టి ఆ మిషన్ ముందట పెట్టి తాళ్ళు లేకుండా, రాళ్ళు లేకుండా, దుమ్ము లేకుండా తెస్తే మీ దాంట్లోకెళ్ళి ఒక్క గింజ కూడా తరుగుతుంది. రైట్? మీరు అది తెచ్చి కుప్ప వస్తే వాళ్ళు తరుగు తీస్తారు. మనం తప్పు పెట్టుకుని వాళ్ళని అనాలి. మనం స్వచ్ఛందంగా తీసుకురండి. మంచిగా 17 పాయింట్ వచ్చేటట్టు చూసుకొని చేయండి. 100కు 100% అట్లా వస్తుంది. నేను అందరు రైతులకు బోనస్ కూడా సన్న వడ్డీలు, గడ్డ వడ్డీలు సపరేట్ ఉంటుంది. సన్న వడ్డీలకు బోనస్ 500 ఇస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు బయటకు వచ్చిన హర్షసాయి. అకస్మాత్తుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైన హర్షసాయి. ఆకతాయిలు అర్ధరాత్రుల వరకు తప్పతాగి చిందులు. పోలీసులు, ముజ్రా పార్టీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు. డ్రగ్స్ వాడడం వలన జీవితాలు చిన్నాభిన్నం. డీసీపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిక్షణం తనిఖీలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీత. నమస్కారం.